బరితెగింపుతనం పెట్టరేగిపోతుంది. కేవలం పార్టీ ఫిరాయింపుల పర్వం కాదు, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న బహిరంగ అత్యాచారం. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి అదే ప్రజల ముందుకు మరో పార్టీ గుర్తుపై ఎంపీగా వెళ్ళి ఇప్పుడు మాత్రం నేను ఇంకా అదే పార్టీలోనే ఉన్నాను అని చెప్పే ధైర్యం, రాజకీయ నైతికత ఎంత దిగజారిందో చెప్పే సజీవ ఉదాహరణ. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారిన పేరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ మారలేదంటూ అఫిడవిట్లు, వ్యక్తిగతం అంటూ వాదనలు, టెక్నికల్ మాటలతో పదవిని కాపాడుకునే ప్రయత్నాలు. పిల్లి కళ్ళు మూసుకుని దొంగతనంగా పాలు తాగుతున్న చందంగా తయారైంది. ప్రజల తీర్పుకు విలువుందా? పార్టీ ఫిరాయింపుల చట్టానికి విలువుందా? లేక రాజకీయ అవకాశవాదమే రాజ్యమేలుతోందా? ఈ ప్రశ్నల మధ్య దానం నాగేందర్ కేసుపై స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారబోతోంది. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కేవలం రాజకీయ అంశంగా మాత్రమే కాదు, రాజకీయ నైతికత, ప్రజాస్వామ్య విలువలు, ఓటర్ల విశ్వాసం అనే మౌలిక ప్రశ్నల చుట్టూ తిరుగుతోంది. ఈ మొత్తం వివాదానికి ప్రతీకగా మారిన పేరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పుడు మాత్రం నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటూ ఆయన చెబుతున్న దబాయింపు కబుర్లు తెలంగాణ రాజకీయాలను హాస్యాస్పదంగా చేస్తున్నాయి. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయటం ఏ రాజకీయ సూత్రాలకు సరిపోతుంది? రాజ్యాంగం ముందు, ప్రజల ముందు, ఓటర్ల ముందు ఈ ద్వంద్వ వైఖరికి సమాధానం ఎవరు చెప్తారు? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చ. దానం నాగేందర్ స్పీకర్ కార్యాలయానికి సమర్పించిన అఫిడవిట్లో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదని, అందుకే తాను ఇప్పటికీ సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని వాదిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ టికెట్పై సికింద్రాబాద్ ఎంపీగా ఎలా పోటీ చేశారు? ఇది పార్టీ మార్పు కాదా? ఇది రాజకీయ మోసం కాదా అనేది అసలైన ప్రశ్న. 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన విషయం వాస్తవమేనని అంగీకరిస్తూనే అది వ్యక్తిగత హోదాలో మాత్రమేనని చెప్పడం మరింత వివాదానికి దారితీస్తోంది. ఒక ప్రజాప్రతినిధి తన పార్టీ కాకుండా వేరొక పార్టీ వేదికపై కూర్చొని పార్టీ ప్రచారంలో పాల్గొని పార్టీ టికెట్పై ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత మాత్రం ఇది వ్యక్తిగతం అని చెప్పటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే మరో పార్టీ గుర్తుపై ఎన్నికల బరిలో దిగటం ప్రజల విశ్వాసానికి ద్రోహం కాదా? ఓటు వేయటం అనేది వ్యక్తిత్వం మాత్రమే కాదు, పార్టీ సిద్ధాంతానికి, గుర్తుకు, రాజకీయ దిశకు ఇచ్చే మద్దతు. ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కినట్టు కాదా? దానం నాగేందర్ వ్యవహారం ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్కు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేస్తూ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఒత్తిడి నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలలో 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని చెబుతూ పిటిషన్లను కొట్టివేశారు. ఇది కూడా అలాంటిది. టెక్నికల్ గా ఆధారాలు లేవనే సాకుతో స్పీకర్ తీసుకున్న నిర్ణయం పిల్లి కళ్ళు మూసుకొని దొంగతనంగా పాలు తాగిన చందంగానే ఉంది. కానీ దానం నాగేందర్ కేసు అక్కడితో ఆగటం లేదు. ఎందుకంటే ఆయన విషయంలో ఆధారాలు లేవు అనే మాట చెప్పడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎంపీగా పోటీ చేసిన రికార్డులు ఎన్నికల కమిషన్ వద్ద స్పష్టంగా ఉన్నాయి. ప్రచార సభలు, నామినేషన్ పత్రాలు, పార్టీ గుర్తు అన్నీ బహిరంగమే. ఈ పరిస్థితుల్లో కూడా తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పటం రాజకీయంగా కాకపోయినా నైతికంగా పూర్తిగా ప్రశ్నార్థకరంగా మారింది. మరోవైపు ఉప ఎన్నికలకు భయపడను, ఏ నిర్ణయానికైనా సిద్ధమంటూ దానం నాగేందర్ సవాళ్లు విసరడం కూడా విమర్శలకు దారితీస్తోంది. భయపడటం లేదా ధైర్యం చూపించడం కాదు ఇక్కడ అసలు విషయం. ప్రజలకు ఇచ్చిన రాజకీయ మ్యాండేట్ను ఎలా గౌరవించారన్నదే అసలు ప్రశ్న. ఒకవైపు ధైర్యంగా మాట్లాడుతూనే
మరోవైపు సాంకేతికత కారణాలతో పదవిని నిలుపుకోవాలనే ప్రయత్నం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఈ నెల 30న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్ పిటిషన్పై తుది విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణకు దానం నాగేందర్తో పాటు ఫిర్యాదుదారులు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు నోటీసులు అందాయి. మిగతా ఎమ్మెల్యేల పిటిషన్లు వీగిపోయినప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి వ్యవహారమే ఇంకా పెండింగ్లో ఉండటం ఈ కేసు ఎంత కీలకమో చెప్పకనే చెప్తోంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒక్క నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. స్పీకర్ దానం నాగేందర్కు కూడా క్లీన్ చిట్ ఇస్తే పార్టీ ఫిరాయింపుల చట్టమే అర్ధహీనమవుతుందన్న విమర్శలు తప్పవు. అదే అనర్హత వేటు పడితే అది ఒక వ్యక్తి రాజకీయ భవితవ్యం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీ మారే విధానంపై కూడా ప్రభావం చూపనుంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పడం రాజకీయ చరిత్రలో ఒక భరితెగింపు ఉదాహరణగా మారింది. ఇది కేవలం దానం నాగేందర్ వ్యక్తిగత కథ కాదు, తెలంగాణ రాజకీయాల్లో నైతికత ఏ స్థాయిలో ఉందో చూపించే అర్థం లాంటిది. ఈ నెల 30న వచ్చే స్పీకర్ తీర్పు పార్టీ ఫిరాయింపులపై చట్టానికి అర్థం ఉంటుందా, లేక రాజకీయ సాంకేతికతలకే పైచేయి ఉంటుందా అన్నది తేల్చనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.